నిన్న క్వాలిఫైర్ టు ఆర్ సెమీఫైనల్ అద్భుతమైన మ్యాచ్ అనుకోవచ్చు ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఆల్రెడీ ఆర్సీబీ ఫైనల్కి పోయింది. సో నిన్న జీటీ వర్సెస్ ఆర్ఆర్, ఏది గెలిచినా ఫైనల్కి వెళ్తుండే. బట్ అన్ఫార్చునేట్, సో బ్యాడ్ లక్ ఫర్ ఆర్ఆర్. నా ప్రొడక్షన్లో లాస్ట్ టైం చూసిన మ్యాచ్ చూస్తే నేను ఆర్ఆర్ గెలుస్తాను అనుకున్నాను. ఎనీవే, సో టాస్ అనేది మ్యాటర్ కాదు. మొన్న ఏవైతే హైదరాబాద్ జట్టు చేయాలనుకుందో, సో ఒక కరెక్టివ్ యాక్షన్ లాగా సో నిన్న జీటీ చేసింది. అంటే ఎవరో ఒకరు నిల్చుంటే ఆ స్కోర్ కొట్టచ్చు. సో ఇక్కడ క్యాప్టెన్ ఇన్నింగ్స్ నిల్చొని కొట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు గిల్. సో సేమ్ వే ఇనీషియల్గా ఫస్ట్ బ్యాటింగ్లో వికెట్లు పడితే కూడా 15 years మెచ్యూరిటీ ఉన్నట్టు వైభవ్ సూర్యవంశీ ఆడాడు. ఆయన న్యాచురల్ గేమ్ ఆడితే ఇనీషియల్గా వికెట్ పడితే 150 కూడా కాకపోతుండే. కంప్లీట్గా అతను ఒక మెచ్యూర్డ్ గేమ్ ఆడిండు. అతను కూడా టేకే బౌ. మనకంటే చిన్న వయసు ఎవడైనా అసలు మనం ఆయన దగ్గర చాలా షాట్లు నేర్చుకోవచ్చు. ఎటు బాల్ వస్తే అటు కొట్టడము. సో ఒక టేకే బౌ. అండ్ ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జైస్వాల్ ఐదర్ ఆయన న్యాచురల్ గేమ్ వైభవ్ సూర్యవంశీ ఎప్పుడైతే డామినేట్ చేస్తున్నాడో ఆయన న్యాచురల్ గేమ్ మర్చిపోయాడు. వాస్తవానికి నిన్నటి ప్రెజర్ గేమ్లో నేను గిల్ కంటే అద్భుతంగా ఆడతాడనుకున్నా జైస్వాల్. బట్ ఆ మెచ్యూరిటీ ఎంత పోయింది, ఎందుకు పోయాము? ఎందుకంటే ఒక డామినేషన్ పర్సన్ అలా ఆడితే ఇంకోళ్ళు అతను ఆటను తగ్గించుకుంటారా కూడా అనిపిస్తలేదు. ఫ్యూచర్లో ఇద్దరు ఒకే టీంలో ఉంటే మాత్రం జైస్వాల్ కష్టమయ్యేటట్టే ఉంది. సో ఇద్దరు పేర్లు బ్రాండెడే. బట్ ఈసారి మాత్రం 750 runs పైన కొట్టడము, 720 or 750 వైభవ్ సూర్యవంశీ హ్యాట్స్ ఆఫ్. ఇంత తక్కువ ఏజ్లో ఈవెన్ విరాట్ కోహ్లీ 600 runs, బట్ వైభవ్ సూర్యవంశీ 700 పైన స్కోర్ ఒక ఇండివిజువల్ ఐపీఎల్ టోర్నీలో. సో ప్రతి మ్యాచ్ ఆడడం జరిగింది. ఎక్కడ కూడా లైన్గా లాస్ట్ 4 matchesలో 390s. సో ఇట్స్ సూపర్ 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 యాక్చువల్గా. సేమ్ వే సాయి సుదర్శన్ సేమ్ మళ్ళా అండ్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అతను కూడా ఫామ్లోకి వస్తే అతను కూడా ఎవ్వరు ఆపలేదు. నేను డే 1 చెప్పుకొస్తున్నాను. సో అతను కూడా ఒక ప్లస్ పాయింట్ ఫర్ జీటీ. సో బౌలింగ్ విషయానికి వస్తే ఎనీవే రబాడా అయినా, రషీద్ ఖాన్ అయినా, సిరాజ్ అయినా మంచి టీమ్ ఎఫర్ట్స్ ఉంది జీటీకి. సో ఆ బౌలింగ్ యాక్షన్స్ అనేది కంప్లీట్గా నిన్న యూజ్ చేసుకున్నారు. 96 దగ్గరన 95 దగ్గరన వైభవ్ ఇంకొక 5 minutes ఆగింటే 100 అవు. బట్ ఆయన ఎప్పుడు 100% ట్రై చేయట్లేదు. టీంకి ఏదైతే కావాలనుకుంటున్నారో అదే న్యాచురల్ గేమ్ ఆడుతున్నాడు. ఎనీవే ఇవన్నీ ఆటలో సహజం. ఈ జట్టు రాజస్థాన్ ఎవ్వరు కూడా అనుకుని ఉండరు ఇంత దూరం వస్తాను. పరాగ్ కెప్టెన్సీ విషయానికి వస్తే వెరీ పూర్. ఫ్యూచర్లో బట్లర్ మేబీ నాట్ బి ఆడతాడు ఐపీఎల్. బట్ జైస్వాల్కు ఒక ఛాన్స్ ఇస్తే కెప్టెన్స్ లైక్ గిల్ లాగా ఫ్యూచర్లో ఒక తరాన్ని రెడీగా ఉంచినట్టు అవుతుంది. గిల్ విషయానికి వస్తే అతను డూ ఆర్ డై మ్యాచ్ గెలిస్తే మాత్రం ఫైనల్కి వెళ్తారు. ఒక టోర్నీ కొట్టేందుకు ఛాన్స్ ఉంది. సో అతను కంప్లీట్గా నిల్చోవడమే కాకుండా ఆ తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ అయినా ఆ స్కోర్కి తగ్గట్టు ఆడి సూపర్ నాకు. బౌలింగ్ మాత్రం నిన్న ఆర్ఆర్ ఏం పడలేదు. జోఫ్రా ఆర్చర్ను మనం అనుకోకుండా కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు పడదు. సో పిచ్ మాత్రం నిన్న అండ్ యావరేజ్. బ్యాట్ మీదకి అంత ఈజీగా రాదు. స్లోగా చూసుకుంటే ఆడితే మాత్రం అంతే 240, 230 బిలోనే స్కోర్. ఈవెన్ ఇంకా 6 balls 8 balls రిమైనింగ్ ఉన్నాయి. మాటికి 20 runs. సో ప్రెజర్ 230కి పైన ఉంటే కంపల్సరీగా ఆడే జట్టు మీద ప్రెజర్స్ ఉంటాయి. సో ఇదండి నా విశ్లేషణ. సేమ్ హైదరాబాద్ జట్టు ఏదైతే ఆడలేకపోయిందో నిన్న కంప్లీట్గా గుజరాత్ జట్టు ఆడాడు. సో ఒకరు నిలబడితే స్కోర్ వస్తుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ అవతల వాళ్ళు ఎట్లా ఆడిరని కాదు, ఇలా ఆడితే గెలుస్తుంది అన్నట్టు ఆడి ఛాంపియన్స్ లాగా ఫైనల్కి వెళ్ళిరు. సో నేను కూడా ఫైనల్లో అహ్మదాబాద్ డెఫినెట్గా ఆర్సీబీకి ఈసారి మాత్రం కష్టమే అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ఛాంపియన్స్ అయినా గిల్ కానీ సాయి సుదర్శన్ ఇలాంటి వాళ్ళు నిలబడితే కూడా స్కోర్ ఈజీ అని అనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.